అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడున్న ఆధునిక కాలంలో కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా బాబాలని ఆశ్రయించడం జరుగుతుంది. అయితే ఇటువంటి బాబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొంగ బాబాలు అంటూ కూడా పోలీసులు నిర్ధారించినప్పటికీ కూడా, రుజువు చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం నమ్మని పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉందనే చెప్పాలి. అయితే ప్రస్తుతానికి ఒక దొంగ బాబా ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు ఎటువంటి చీకటి ప్రాంతం ఉంటుందో, లేకపోతే ఎవరు లేని ఒక ఇల్లు ఉంటుందో, ఒక చిన్న రూమ్ ఉంటుందో అందులో మాత్రమే వీళ్ళు ఎక్కువగా చేతబళ్ళు అనేవి చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి మాత్రం హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ టీం ఏదైతే ఉందో నిఘా పెట్టి మరి బ్లాక్ మ్యాజిక్ చేసే ఒక దొంగ బాబాను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మహమ్మద్ కలీం అనే ఒక వ్యక్తి ఒకప్పుడు రౌడీ షీటర్గా పనిచేసేవాడు. ఇప్పుడు మాత్రం అవన్నీ కూడా వృత్తిరీత్యా వదిలేసి ఇప్పుడు ఏదైతే దొంగ బాబాగా అయితే జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే చాలా మంది దగ్గర నుంచి కూడా కొన్ని డబ్బులు తీసుకొని బ్లాక్ మ్యాజిక్ చేస్తాను, మీ మీద ఎవరిదైతే కన్నుందో, లేకపోతే మిమ్మల్ని ఎవరైతే విసిగిస్తున్నారో మీ పేరు రాకుండా నేను వాళ్ళని ఏదైనా చేస్తాను అంటూ కూడా ఇటీవల కాలంలో కూడా చాలా చేసినట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే నజియా అనే ఒక మహిళ తన దగ్గరికి వచ్చి మరి మా అత్తమామలు నన్ను విసిగిస్తున్నారు, పదే పదే ఇబ్బంది పెడుతున్నారు, నన్ను టార్చర్ చేస్తున్నారు అంటూ కూడా ఎవరైతే ఇప్పుడు రౌడీ షీటర్గా ఒకప్పుడు జీవనం కొనసాగించాడో మహమ్మద్ కలీం అనే వ్యక్తి అతన్ని ఆశ్రయించడం జరిగింది. అతను వెంటనే ఎటువంటి సమస్య రాదు, వాళ్ళు చనిపోయినట్టుగా కూడా అంటే నీ పేరు రాకుండా వాళ్ళు ఏదైనా అయ్యేటట్టుగా నేను చేస్తాను అంటూ చెప్పి కూడా అతని దగ్గర నుంచి ఎవరైతే ఇప్పుడు నజియా అనే మహిళ ఈ రౌడీ షీటర్ దగ్గరికి వెళ్ళిందో, అంటే గతంలో మాజీ రౌడీ షీటర్గా ఉన్న ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళిందో వాళ్ళ అత్త మామ ఫోటో అలాగే కొన్ని పూజ సామాన్లు కూడా ఇవ్వడం జరిగింది. అతను ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో మహమ్మద్ కలీం అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చేతబడి చేస్తున్న సమయంలో వెంటనే పోలీసులు రెడ్ హ్యాండెడ్గా అయితే పట్టుకోవడం జరిగింది. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ టీం నిఘా పెట్టి మరి పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి కూడా కొన్ని పూజ సామాన్లు, మంత్ర తంత్రాల తాయెత్తులు, అదేవిధంగా కుంకుమ, పసుపు, ఒక ఫోటో ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒక ఫోటో మీద ఒక బొమ్మ, ఆ బొమ్మ మీద ఈ గుచ్చి ఉంచిన అగరబత్తి, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసులు పదే పదే చెప్పడం జరుగుతుంది, ఎటువంటి బాబాలని కూడా నమ్మకండి, వీళ్ళందరూ కూడా కేవలం మీ దగ్గర నుంచి సొమ్ము మాత్రమే లాక్కుంటారు, ఇవన్నీ కూడా అసలు నమ్మని నిజాలు, అసలు నమ్మకూడదు అని చెప్తున్నప్పటికీ కూడా మరి ఎందుకు జనాలు నమ్ముతున్నారు అనే ప్రశ్న కూడా ప్రజలకి అర్థం అవ్వట్లేదనే చెప్పాలి. పోలీసులు మాత్రం దీని మీద ఎక్కువగా నిఘా పెట్టారనే విషయాలు కూడా తెలుస్తున్నాయి అని చెప్పాలి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. కెమెరామ్యాన్ శివాతో, రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.